హాయ్, నా పేరు రమేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్బమ్ డిజైనింగ్ క్లాస్ 11. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆల్బమ్ డిజైనింగ్కి యూస్ఫుల్ అయ్యే కొన్ని వెబ్సైట్స్, ఇంపార్టెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్తాను. ఈ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ అయితే 2 క్లాసెస్ అవుతాయి. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ 11th క్లాస్లో స్టార్ట్ చేస్తున్నాను. ఇంకొక పార్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట. సో ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము యూస్ఫుల్ వెబ్సైట్స్ అంటే ఆల్బమ్ డిజైనింగ్స్కి ఏదైతే యూస్ఫుల్ కంటెంట్ మనకు కావాలో అవి ఏ వెబ్సైట్లో దొరుకుతాయో ఇప్పుడు చూద్దాం. వన్ బై వన్ చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి freepsdking.com. దీంట్లో చూడండి, దీంట్లో మీకు నంబర్ ఆఫ్ ఫ్రీ పిహెచ్డీస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా హై రెజల్యూషన్లోనే ఉంటాయి. చూడండి, చాలా వెబ్సైట్స్ ఉంటాయి కానీ దాంట్లో 1236 మ్యాక్సిమం ఉంటాయి. కానీ దీంట్లో మాత్రం మీకు బుక్ టైప్ కావాలన్నా ఉన్నాయి, అలాగే ల్యాండ్స్కేప్ కావాలన్నా సరే రెగ్యులర్ టైప్ ఉన్నాయి, అలాగే బుక్ టైప్ ఉన్నాయి అనమాట. సో 1236 ఉంది, 1230 ఉన్నాయి, అలాగే 1824 ఉన్నాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్బమ్ డిజైనింగ్స్ అనేవి ఇందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి, మీకు ఏది మంచిగా అనిపిస్తే ఆ పిహెచ్డీస్ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. దీంట్లోనే మీకు ఫాంట్స్ కూడా ఉంటాయి, డిజైనింగ్కి సంబంధించి కొన్ని ఫాంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీరు ఫాంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇలాంటి వెబ్సైటే ఇంకొకటి ఉంది. దీని వెబ్సైట్ నేమ్ వచ్చేసి freepsd360.com. ఓకేనా? దీంట్లో కూడా సేమ్ అలాగే పిహెచ్డీస్ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా హై రిజల్యూషన్ మంచి వెబ్సైట్ ఇది కూడా. కానీ దీంట్లో చూడండి, బుక్ టైప్ లేవు, ఓన్లీ మనకి రెగ్యులర్ టైప్ ఉన్నాయి కదా, ఇవే ఉన్నాయి. బుక్ టైప్ యాడ్ చేసినారా అండి? ఒక్క నిమిషం. 1824 ఉంది దీంట్లో. ఒకసారి ఏమైనా డిజైన్స్ ఇచ్చినారేమో చూద్దాం. దీంట్లో కూడా బుక్ టైప్ కూడా ఇచ్చినారు, 1824 కూడా. దీంట్లో కూడా అంతే, ప్రీమియం కలెక్షన్స్, అలాగే ఫాంట్స్ ఇలా ఇచ్చారనమాట. స్టూడియో బ్యాక్గ్రౌండ్స్ ఇలా ఉన్నాయి. ఇది కూడా ఒకసారి చెక్ చేయండి, ఇది కూడా కంప్లీట్గా ఫ్రీయే. ఇక నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి, ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి mockups-design.com. ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి మీకు ఫ్రీ పిహెచ్డీస్ ఉంటాయి అనమాట. దీంట్లో ఈ మాకప్స్ అంటే ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, దీంట్లో మీరు ఫోటోషాప్లో పిహెచ్డి ఫైల్ ఉంటుంది. దీంట్లో మీరు ఫోటోషాప్లో ఓపెన్ చేసుకొని మీ కస్టమర్ ఫొటోస్ అనేవి దీంట్లో ఫిల్ చేయవచ్చు అనమాట, చాలా ఈజీగా. అలాగే ఇలాంటి బుక్ టైప్ కానీ ఇలా డిజైన్ చేసుకొని ఒక బుక్ టైప్ కూడా మనము దాన్ని క్లిప్ ఇంటూ అని చేస్తాం కదా, అలా చేసి మీరు బుక్ టైప్ కూడా తయారు చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఇలా ల్యాప్టాప్ స్క్రీన్లో ఉన్నట్టు ఇలా చాలా రకాల మాకప్స్ ఉన్నాయి. దీంట్లో టీషర్ట్స్ పైన ఏదైనా ప్రింట్ కావాలన్నా అన్నీ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాకప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి పిక్సాబే. ఇది కూడా చాలా ఫేమస్, చాలా ఇయర్స్ నుంచి ఇది చాలామంది కంటెంట్ క్రియేటర్స్ వాడుతున్నారు దీన్ని. ఇదేంటంటే దీంట్లో మీకు అన్ని ఇమేజెస్కి చాలా పాపులర్. అలాగే మీకు వెక్టర్స్ కావాలంటే వెక్టర్స్, అలాగే ఇలిస్ట్రేషన్స్ కావాలంటే ఇలిస్ట్రేషన్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఇది వీడియోస్ కూడా ఉంటాయి దీంట్లో, ఫ్రీ వీడియోస్. అది వేరే విషయం. మనం ప్రస్తుతానికి ఆల్బమ్ డిజైన్కి సంబంధించి మాత్రం మంచి బ్యాక్గ్రౌండ్స్, కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్స్, అలాగే కొన్ని పిఎన్జీస్ కూడా ఉంటాయి డిజైనింగ్కి సంబంధించి. చూడండి, పిఎన్జీ అని క్లిక్ చేయగానే మనకి వాటర్ టైపు, ఇలాంటి సైకిల్ కానీ ఇవన్నీ హై రిజల్యూషన్లోనే ఉంటాయి. మీరు డిజైనింగ్లో మీకు వాడుకోవచ్చు అనమాట. బర్డ్కి సంబంధించిన రెక్కలు, ఇదిగోండి ఇలాంటి డిజైనరీ వీటిని ఏమంటారు, ఎలిమెంట్స్ ఉంటాయి డిజైన్కి సంబంధించి. ఇవి మీరు సైడ్స్లో యూజ్ చేసి డిజైనింగ్ కనుక చేసినట్లయితే మీకు డిజైనింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. దీంట్లో చాలా రకాల పిఎన్జీస్ ఉంటాయి, అలాగే హై రిజల్యూషన్లో మీకు ఫొటోస్ ఉంటాయి. మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి educativebiksha.com. ఈ వెబ్సైట్ వచ్చేసి దీంట్లో కూడా మీకు
కొన్ని ఫోటోషాప్‌కి సంబంధించి ప్లగిన్స్, యాక్షన్స్, బ్రషెస్ ఇలా అవైలబుల్ ఉంటాయి. చూడండి ఆయిల్ పెయింటింగ్, డిజిటల్ పెయింటింగ్‌కి సంబంధించిన బ్రషెస్ అన్నీ ఉన్నాయి. అలాగే బ్రషెస్ బండిల్ ప్యాక్ ఉంది. లెన్స్ ఫ్లేర్ కావాలన్నా, లేకపోతే లైటింగ్ ఎఫెక్ట్స్ సంబంధించి బ్రషెస్ కావాలన్నా, లేకపోతే స్కిన్ టెక్స్చర్‌కి సంబంధించి బ్రషెస్ కావాలన్నా మీకు దీంట్లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా అలాగే ప్లగిన్స్, ఫోటోషాప్‌కి సంబంధించిన కొన్ని ప్లగిన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. కొన్ని ప్రిసెట్స్ డిఫాల్ట్‌గా ఇచ్చారు. అలాగే ఆల్బమ్ డిజైనింగ్‌కి సంబంధించిన కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఇచ్చారు వీళ్ళు. ఒకసారి చెక్ చేయండి. ఈ వెబ్‌సైట్ కూడా చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ పీఎన్‌జీ ట్రీ. ఇది చాలా బాగుంటుంది ఈ వెబ్‌సైట్. కాకపోతే ఇది ఫ్రీగా మీరు లిమిట్ ఉంటదనమాట. ఫ్రీగా అయితే ప్రతీదీ డౌన్లోడ్ చేసుకోలేరు. కానీ యూస్‌ఫుల్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి. డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. హై రిజల్యూషన్‌లో ఉంటాయి. మంచి మంచి డిజైన్స్ ఉంటాయి దీంట్లో మాత్రం. ఎందుకంటే ఇది యాక్చువల్‌గా ప్రీమియం మెంబర్‌షిప్ తీసుకుంటే మీకు ఎన్నన్నా అన్‌లిమిటెడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఫ్రీగా వాడాలంటే మాత్రం ఒకసారి మీరు ఇట్లా సైన్ ఇన్ చేసుకొని రోజుకి 1 లేకపోతే 2 ఇలా మీకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఇస్తారు. మీరు ఒక రోజుకొకటి, ఒక రోజుకొకటి అలా డౌన్లోడ్ చేసుకున్నా సరే, లేకపోతే వేరే వేరే ఐడీస్ వాడి కూడా మీరు కావాల్సిన ఐటమ్స్ అయితే నెసెసరీకి తగ్గట్టుగా మీరు వాడుకోవచ్చు. దీంట్లో మాత్రం పీఎన్‌జీస్‌కి ద బెస్ట్ అని ఇదే చెప్పగలుగుతాము. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి unsplash.com. unsplash.com ఏంటంటే ఇది కూడా మనకి మంచి మంచి బ్యాక్‌గ్రౌండ్ సంబంధించి ఫోటోగ్రాఫ్స్ గానీ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్‌గా ఉంటాయి. మీరు డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వెబ్‌సైట్ వచ్చేసి freepngimg.com. దీంట్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీంట్లో కూడా పీఎన్‌జీస్ ఉంటాయి. ఓకేనా. సపోజ్ నాకు డిజైనింగ్ సంబంధించి ఒక చైర్ మార్చాలనుకోండి, కప్పులు కూర్చుకున్న చైర్. ఇలా సింపుల్‌గా దీంట్లో వచ్చేసి ఇట్లా ఫర్నిచర్ క్లిక్ చేయగానే మీకు ఫర్నిచర్‌కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ వస్తాయి. ఈ సోఫా గానీ ఇలాంటివి మనకి చాలా యూస్‌ఫుల్ అవుతాయి చూడండి. ఇలాంటి సోఫా గానీ కపుల్స్ సీటింగ్ మార్చాలనుకుంటే చాలా ఈజీ అనమాట. అలాగే మీకు దీంట్లో కేటగిరీస్ ఉన్నాయి. ఫర్నిచర్స్ ఉన్నాయి, ఫుడ్స్, కార్స్‌కి సంబంధించి మీకు డిజైన్‌కి ఏది యూస్‌ఫుల్ అయితే దాని కేటగిరీ క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీఎన్‌జీస్ వస్తాయి. ఇవి డైరెక్ట్‌గా మీరు ఫోటోషాప్‌లో ఓపెన్ చేసుకొని డిజైనింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి colorhunt.co. కాదు .co. ఫ్రెండ్స్ ఇదొచ్చేసి మీకు కలర్ కాంబినేషన్ అనేది బిగినర్స్‌కి జనరల్‌గా ఐడియా ఉండదు. సో ఇదేంటంటే చాలా మీకు ఒక ఫోటోషాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదేంటంటే కలర్ కాంబినేషన్స్ అనమాట. సపోజ్ ఇది ఉందనుకోండి, దీంట్లో డార్క్ ఈ కలర్ వాడేసి మీరు ఈ కలర్ టెక్స్ట్ అయినా వాడొచ్చు. లేదంటే ఈ డార్క్ బ్యాక్‌గ్రౌండ్ ఇది వాడి ఏదైతే టెక్స్ట్ ఉంటదో పైన ఈ 2 కలర్స్‌లో ఏదో ఒకటి వాడొచ్చు. కలర్ కాంబినేషన్ అనేది మనకొక ఐడియా ఇస్తుంది. మీకు ఇక్కడ ఎంతమంది లైక్ చేశారు ఇదనేది ఇక్కడ ఉంది చూడండి. ఈ కౌంట్ బట్టి కూడా మీరు ఎంత పాపులరో అది చూసుకోవచ్చు. సపోజ్ ఇది 1800 మెంబర్స్ ఇది లైక్ చేశారు. సో నాకు ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలనుకోండి. దీనిపైన క్లిక్ చేయగానే ఈ కలర్ కోడ్ అనేది మనకి కాపీ అవుతుంది. సపోజ్ నేను ఒక షీట్ ఓపెన్ చేసుకున్నాను. ఆ కలర్ అయితే మనకి కోడ్ కాపీ అయింది కదా! ఇక్కడ మనం అది పేస్ట్ చేయాలి. ఆ కోడ్ అనేది. సేమ్ అదే కలర్ ఇక్కడ మనకు వచ్చేస్తుంది. మనం అది ఫిల్ చేయొచ్చు. సో మళ్ళీ మనం దీనికి వచ్చేద్దాం. ఇది యూజ్ చేసాం కదా! దీనిపైన టెక్స్ట్ ఏది బాగుంటది? ఈ లైట్ కలర్ టెక్స్ట్ యూజ్ చేస్తే మనకి బాగుంటది. సో ఈ టెక్స్ట్ అనేది కోడ్ అనేది నేను కాపీ చేశాను. దాని మీద క్లిక్ చేయగానే కాపీడ్ అని వస్తుంది. ఇప్పుడు నేను టెక్స్ట్ టూల్ తీసుకొని టెక్స్ట్ అనేది నేను టైప్ చేశాను. చూడండి కలర్ కాంబినేషన్ అనేది ఆ బ్యాక్‌గ్రౌండ్‌కి దీనికి ఎంత బాగుందో. ఇంకేదైనా ఎలిమెంట్ గాని మనం పెట్టాలి అనుకుంటే నెక్స్ట్ కలర్ ఏదన్నా చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికంటే నెక్స్ట్ కలర్ ఉంది కదా! అది క్లిక్ చేస్తున్నాను. కాపీ అయింది కోడ్. నేను ఒక పెన్ టూల్ తీసుకొని జస్ట్ ఇలా డ్రా చేస్తాను.
ఓకే. మనకి కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి సెలెక్షన్ అనేది వచ్చింది. సో కొత్త లేయర్ తీసుకుంటున్నాను. దీంట్లో మనం కాపీ చేసిన కోడ్ ఉంది కదా, అది ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఓకే. చూడండి ఈ 2 కాంబినేషన్ ఎంత బాగుందో. నాకు తెలిసి ఈ టెక్స్ట్ కలర్ అనేది మనం దీంట్లో వాడింది కాపీ కాలేదనుకుంటా. చూడండి నేను ఒకసారి టెక్స్ట్ కలర్ అనేది మళ్ళీ ఒకసారి కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత ఒకసారి టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. టెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి టెక్స్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి కదా. ఇక్కడ నేను ఈ కలర్ ఏదైతే టెక్స్ట్కి సంబంధించిన కోడ్ ఉందో ఆ కోడ్ని అప్లై చేశాను. చూడండి ఇది ఈ కలర్లో అయినా సరే బాగా హైలైట్ అవుతుంది, ఈ కలర్లో అయినా సరే మీకు బాగా హైలైట్ అవుతుంది. ఇలాంటి ఆబ్జెక్ట్స్ వాడి మీరు కలర్ కాంబినేషన్ మీకు మంచిగా రావాలి అనుకుంటే మీకు ఇది ఒక మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ ఎన్నైతే లైక్స్ ఉన్నాయో ఇది చూడండి 4600 లైక్స్ ఉన్నాయి. సో ఈ కలర్ కాంబినేషన్ అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ చేసేదన్నమాట. సో కలర్ కాంబినేషన్ అర్థం కాకపోతే ఇది మంచి వెబ్సైట్ అనండి. ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి వెక్ట్ ఈజీ. లాస్ట్ వన్ వచ్చేసి వెక్ట్ ఈజీ. ఒక నిమిషం. vecteasy.com. ఓకే. దీంట్లో వచ్చేసి మీకు పిహెచ్డీస్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, అలాగే పిహెచ్డీస్ ఉంటాయి, ఫ్రీ టెంప్లెట్స్ ఉంటాయి, వెక్టార్స్ ఉంటాయి. నేను సపోజ్ పిహెచ్డీ క్లిక్ చేశాను. చూడండి ఇవన్నీ కూడా మాకప్స్ ఉంటాయి. మీది కపుల్స్ ఏదైనా ఫోటో పెట్టాలన్నా, ఎవరైనా హైలైట్ చేయాలన్నా ఈ మాకప్ ఈ ఫ్రేమ్లో మీరు ఈజీగా వేసేయచ్చు. చూడండి షాడోస్తో కలిపి కూడా ఉంది. మంచి మంచి టెక్స్ట్కి సంబంధించి ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంది కాబట్టి వీళ్ళు లేటెస్ట్ కూడా అప్డేట్ చేసినారు. మంచి మంచి డిజైన్స్ ఉంటాయి. ఒకసారి మనం పిఎన్జీస్ కూడా క్లిక్ చేసి చూద్దాం ఎలాంటివి వస్తాయో. నేను డెకరేటివ్ అని క్లిక్ చేశాను. డెకరేటివ్ అని టైప్ చేయగానే మనకి ఫ్లవర్స్ టైపు, డెకరేటివ్ టైపు అని చాలా వస్తున్నాయి. ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో వాడితే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడంతా క్రిస్మస్ రాబోతుంది కాబట్టి క్రిస్మస్కి సంబంధించినవి కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి. చూడండి చాలా రకాల ఫ్రేమ్స్ ఉన్నాయి, హ్యాంగింగ్స్ ఉన్నాయి, బర్త్డే ఆర్చెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా మీరు దీంట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనము కొన్ని యూస్ఫుల్ వెబ్సైట్ అయితే చూసాము. సో ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఆల్బమ్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.